స్తోత్రులు. మీ అందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మన దినాలు భయంకర దినాలు, దుర్దినాలు ఉన్నాము, భయంకర దినాలు ఉన్నాము. కాబట్టి మరి ఇక ఈ దినాల్లో మనము ఇంతవరకు ప్రభు తన కృప చేత మన యొక్క సంకల్పించి మనకి ఈ యొక్క మరి 2005వ సంవత్సరం మరి సెప్టెంబరు అక్టోబరు తర్వాత 25వ తారీఖు మనకు దొరికిందని చెప్పంటే ఇది ఎంతో ప్రభుకు కృప అని చెప్పన్నమాట. మనకంటే చిన్నవారు, లోకంలో గౌరవైతే వారు, గొప్పవారు, అందసందాలు గట్టివారు, ఆరోగ్యవంతులు ఎంతోమంది ఈ సమస్య చూడలేక మరుగైపోయినారు. ఆయన వారికంటే మన గనుడు కాదు కాబట్టి తురేకించబట్టి వారు మనకు వెన్నుగిలేటి వరకు మనకు ప్రభు కృప మన ఏళ్లకు ముందు ఉంచి ఆయన దయా సంకల్పం ద్వారా ఈ సమయం ఈ దినం మనకు దయచేది కాబట్టి ప్రభావానికి స్తోత్రాలు ఇస్తాను చెప్పన్నమాట. ఎందుకని చెప్పంటే సమయం పోనీక సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానులు కాకుండా జ్ఞానులుగా నడుచుకోవచ్చు పని ఈ పరిశుద్ధ గ్రంథంలోకి మాట ఉంది కాబట్టి ఈ సమయం మనకు దొరికే సమయం మనం సద్వినియోగం చేసుకుందాం. పాటలు పాడే దాంట్లో, లేక వాక్యం ఇదే దాంట్లో, మరి అనేక విధంగా ప్రయాణం చేసే దాంట్లో ఈ యొక్క విషయంలో మనం ఎక్కువగా సంతోషపడదామని చెప్పన్నమాట. ఎందుకని చెప్పన్నమాట, ఇప్పుడు జరగబోయే కార్యములు మరి కార్యం ప్రభు కృప, ఆయన దయ, ఆయన పరిచర్య, మన సొంత భక్తి కొరకు, మన సొంత శక్తి కొరకు, మన ఘనత కొరకు మరి మనకు ఆలోచనలు కాబట్టి ఇది ఆయన కృపచేత మరికి ఇంతవరకు నా వయసు సంవత్సరం అయిన తర్వాత 90 ఏళ్ళు పైపడిపోయింది చెప్పన్నమాట. వృద్ధాప్యంలో ఉన్న చెప్పన్నమాట. ఎన్నో ఆటంకాలు పోయిన వారం కూడా నాకు వచ్చిన ఆపదలు ఎన్నో సంగతి సాక్షి ఇచ్చి అని చెప్పన్నమాట. వాటన్నిటి తప్పించి ఈ సమయం మీ మధ్యలో మరి వాక్యం పరిస్థితి చేయుటకు ఆయన అనుగ్రహించే ఈ సమయం రామర్శ స్తోత్రములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా కొద్దిగా నా జీవితంలో కలిగిన మరి తొందరలు, అపాయములు, ఆటంకాలు ఎన్నో జరిగినాయి. వాటన్నిటిలో కొద్ది విషయంలో మనిషి సాక్ష్యం ఇచ్చి తర్వాత మనం మరి వాక్యం దగ్గర పోదామని చెప్పన్నమాట. ఇప్పుడు మనంతా మరి కళ్ళు మూసుకుంటే మన సహోదరుడు జయపాల్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనంతా కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగలనైనా ఈ పరిశుద్ధ పాదములు వందనాలు స్తోత్రాలైనా ఇదిగోనైనా గతించిన వారిని కాచి కాపాడు ప్రభా, మా రాకపోకల ప్రభా, ఆరోగ్య విషయంలో తోడినడిగాను ప్రభా, ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో ప్రభా నీ యొక్క పునరుద్ధరణలో ప్రభా మేము ప్రభా కొద్దిమందిగా కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించుట ప్రభా వీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలైనా ఇదిగోనైనా ఎక్కడ చూసిన ప్రభా ఎన్నో మరణాలు ప్రభా, ఇదిగో దేవా మేము ప్రభా ఎన్నో శ్రమలలో ఉండే ప్రభా మీకు తెలుసు ప్రభా. కాబట్టి ప్రభా ఇంకా చాలా ప్రభా ఈ యొక్క శ్రమలను ప్రభా మా నుండి తొలగించడం ప్రభా మీ కృపా అనుగ్రహాన్ని దయచేయండి. వీరైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ప్రభా ఏకీభవిస్తారు ప్రభా, వారి మధ్యలో ఉంటున్న ప్రకారం ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకు మా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలైనా. వీరైనా మాకంటే గొప్పవారు పెద్దవారినైనా ఆస్తిపరులు ప్రభా, అందచందాలు ఉన్నవారు ప్రభా ఎంతోమంది ప్రభా మట్టికి పాలైనారు ప్రభా. కేవలం ప్రభా ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా భూలోకంలో ప్రభా సజీవుల లెక్కలు బట్టి ప్రభా నిజంగా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలైనా. ఇదిగో ప్రభా ఇంతలో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు ఆశలు మీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఇప్పుడు జరగవచ్చిన ప్రభా వాక్య పరిచయం ప్రభా సమస్తంలో ప్రభా మీరు ముందు నడిపిస్తారని అడుగుతున్న ప్రభా. ఇప్పుడు జన్మములను ప్రభా ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో దేవా మేము జీవించే కాలం ముందు ప్రభా నీ కృపలో నీ సేవలో జీవించుటకు నీ కృపణ అనుగ్రహాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రభా. ఆమేన్. ఇప్పుడు మనతో కలిసి ఒక పాట పాడదాం మర్చిపోన్నమాట. అంటే బుక్లో 136వ పాట పాడదాం మర్చిపోన్నమాట. అంటే ప్రేమ అమృతదారులు మనకు ప్రభుత్వం ఎవరని చెప్పని ఆ భాగం అందరికీ తెలిసిన పాట ఏమని చెప్పనమాట, అది జ్ఞాపకం చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు మరి 136వ పాట పాడిన తర్వాత మనము వాక్య పరిచర్యకు మనం ముందు పోదామని చెప్పనమాట. ప్రేమామృతదారములు చిందిన యేసుకు సమమెవరు, ప్రేమామృతదారములు చిందిన యేసుకు సమమెవరు, ప్రేమయే తానే
నిలచి ప్రేమాత్ములనే పలికి ప్రేమాత్ములనే పలికి ప్రేమత ప్రాణము పెట్టి ప్రేమత ప్రాణము పెట్టి ప్రేమ నగరికి సలియే ప్రేమామృతధారలు సిందిన మన యేసుకు సమగవను నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తాగేది నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తాగేది వధుపులే గాని ప్రియమున్న చేరవాణి ప్రేమద్వాని సేన చెలికాణ ఘురా సేన చెలికాణ ఘురా సమయమిదే పరునిహరా ప్రేమామృతధారలు సిందిన మన యేసుకు సమగవను ఎంత ఘోర పాపులనైనా ప్రేమించనురారా ఎంత ఘోర పాపులనైనా ప్రేమించనురారా పాపభారము తొరారా పాదములపై పడరా యేసు పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తపకడిన రక్షించు ప్రేమామృతధారలు సిందిన మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నేల క్షము చేసెదవేరా ఇంత గొప్ప రక్షణను నేల క్షము చేసెదవేరా రక్షణ దినమిదియేరా తాక్షణమే కనుగొనరా తాక్షణమే కనుగొనరా ఇదే దేవుని వరము ఇదే దేవుని వరము ముదమారగసే కొనుమో ప్రేమామృతధారలు సిందిన మన యేసుకు సమమెవరు మరొక సాక్ష్యం ప్రభు కృపో ఈ సమయం కొరకు నన్ను ఇంకా ఈ మధ్యలో నిలబెట్టాడు ఎందుకంటే ఎక్కువ వయసు అయిపోయింది తర్వాత మన సహోదరుడు ఆయన మన సాక్షిస్తూ చెప్పాడు చెప్పనమాట ఎందుకంటే మన తెలుగు సంఘాలలో మన లాజర్డ కంటే వయసు వెళ్ళిన వారు ఎవరు లేరు ప్రభు ఇంతవరకు మరి వృద్ధాప్య వరకు ప్రభు కాపాడి ఆయన భూలోకి అడుగు నడిచేదానికి ఆయన వాక్య పరిచయం చేసేదానికి ప్రాణం చేసేదానికి ఇంత గొప్ప అవకాశం ప్రభు కృపలో ఆయన కలిగి చేసిన ప్రభు నాకు స్తోత్రం చెప్పని ఒక ఆయన సాక్షి చెప్పనమాట
కాబట్టి ఆలోచించి పనమాట నా వయసు కలిగిన వారు మా యొక్క రసముదుగురు కానీ లేక హోరేపు తెలుగు సంఘంలో సుమారు 6 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాల్లో కూడా చెప్పనమాట ఒకరు కూడా లేని చెప్పనమాట. ఆ దుర్బంతో కూడా పనిచేసేటివారు, పాటలు పాడేటివారు, వాక్యం చెప్పేటివారు, పరిగెత్తేటివారు, అనేక విధంగా దేవుని సన్నిధిలో అందరం కలిసి మెలిసి పాటలాడి సహవాసం ఉన్నామన్నమాట. అయిన వారంతా కూడా ప్రభు కృప చేత పిలువబడ్డాడు, వెళ్ళిపోయారు చెప్పనమాట. నాకు కూడా ఎప్పుడు పిలుపు వస్తుందో నాకు తెలియదు కాబట్టి అంతవరకు ఆయన కృపలో మీ ప్రాణం ద్వారా ప్రభు యొక్క కృప ద్వారా ఆయుష్ పడింపజేసి 90 కంటే పైబడి భవిష్యత్తు ఉన్నారు కాబట్టి నా యొక్క ఆరోగ్యం కొరకు లేక ప్రభు యొక్క పిలుపు కొరకు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాను చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఒక సాక్ష్యం ఎందుకు చెప్పనమాట. మా సభలో ఒక సహోదరుడు చెప్పనమాట, సామ్యూలేటర్ అయిన మరి ఉరిసోడు పాపం మరి హార్ట్ ఆపరేషన్ అయింది. అయిన తర్వాత కూడా సుమారు 10 సంవత్సరాల పైగా జీవించాడు చెప్పనమాట. పెళ్లి చేసుకున్నాడు, తర్వాత 2 బిడ్డలు కూడా పుట్టారు చెప్పనమాట. తర్వాత ఏం చెప్పనమాట, ఆపరేషన్ తర్వాత మరి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో నిలబడిపోయి చెప్పనమాట. విరమణ చేసి నిలబడి చెప్పనమాట. తర్వాత అదేదో 10 కుటుంబ పనులు చేసుకుంటున్నాడు చెప్పనమాట. అప్పుడు ఆయనకి ఏం చెప్పనమాట, సడన్గా మరి 9 గంటల పైన ఫోన్ చేశాడు చెప్పనమాట. ఫోన్ చేసి పిల్లలు ఏమయ్యా ఏమైనా ఎరకడ ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను హాస్పిటల్ పోయినాను, ఏదో నాకు ఎందుకు గుండె పుట్టుకున్నట్టు ఉండింది. తర్వాత నేను మెకానిజం చూసి స్ట్రెస్ పోయినాను, ఆయుర్వేద డాక్టర్ కాడికి పోయినాను, హోమియోపతి డాక్టర్ కాడికి పోయినాను. అన్నీ చెకప్లు చేశారు, బాగుంది, ఏం తొందర లేదు, భయపడే అవసరం లేదు కాబట్టి ఆరోగ్యం బాగుంది, ఓకే అని చెప్పని సర్టిఫికెట్ ఇచ్చారు. మళ్ళా నాకు గమనం వచ్చి చెప్పనమాట, సంజాన్స్లో నాకు ఆపరేషన్ చెప్పనమాట. ఆయనకి ఆపరేషన్ చెప్పనమాట సమీర్ గారికి. ఆ తర్వాత ఆయనకి ఏం చెప్పని ఆలోచించి చెప్పండి, నన్ను ఆపరేషన్ చేసి డాక్టర్ గారికి పోయి చూడాలా, ఆయన అయితే ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్తారు కదా చెప్పాలి ఆలోచించుకొని సంజాన్స్ హాస్పిటల్కి పోయి చెకప్ అంతా మరి ఆపరేషన్ చేసి డాక్టర్ గారు పిలిచి నాకు ఇబ్బంది ఉంది అని చెప్పిన తర్వాత ఆయన ఆపరేషన్ చేసి డాక్టర్ వచ్చి అంతా చెకప్ చేసి అన్ని ఎక్స్రాలు తీసి స్కానింగ్లు అంతా తీసి బాగుంది కాబట్టి ఏం తొందరలు కాబట్టి అని చెప్పని పంపిస్తారని చెప్పన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పనమాట, 9 గంటల పైన ఫోన్ చేసి 10 గంటలకు ఫోన్ చేసి చెప్పనమాట. ఏమయ్యా చెప్పనమాట, ఇట్లా సార్ నాకు ఈ బాధగా ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా చూశాను, ఆయన కూడా నాకు మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు, ఏమి తొందరలు చెప్పాడు కాబట్టి మరి ఇక హోమియోపతి డాక్టర్ పోతే ఆయన కూడా చెప్పినాడు, ఈ డాక్టర్ 2 డాక్టర్ కూడా చూసినాను, ఏమి తొందరలు కాబట్టి చెప్పిన తర్వాత కానీ ఆయన ప్రభు కృప ఆయన నీకు తోడుగా ఉంటే కాపాడుతాడు, ఆయన చెప్తాను ఎలాగొందో అది జరుగుద్ది కాబట్టి దాని విషయం బట్టి ఏం ఆలోచన చేయదు కాబట్టి ధైర్యంగా ఉండు అని చెప్పి వండుకొని చెప్పనమాట. తర్వాత 2 గంటల పోలీసు చెప్పనమాట, అర్ధరాత్రి కాడ 2 గంటల పోలీసు చెప్పనమాట. పోలీసు ఏమి చెప్పనమాట, ఇంటి ఓనర్ అంటే బాడీ గిట్ల చెప్పనమాట, ఇంటి ఓనర్ మాట్లాడి చెప్పనమాట. మరి నీ పేరు అయ్యా చెప్పి నా పేరు చెప్పాను అన్నమాట. ఆ తర్వాత ఈ మాదిరిగా సామ్యాల్ గారికి కొంచెం సీరియస్గా ఉంది, కొంచెం ఆరోగ్యం సరిలేకుండా ఉంది కాబట్టి ఈ మాదిరి కొంచెం డేంజర్గా ఉందని చెప్పాడు అనమాట. అప్పుడు ఆ టైంలో నాకు కూడా ఆపరేషన్, నేను కూడా పోయేదే కాలేదు చెప్పనమాట. కాబట్టి సరే చెప్పని మన సహోదరులు పొజిషన్ చెప్పనమాట. ఆ 2 గంటల రాత్రి కాడ చెప్పనమాట సహోదరులకు, మన సంఘ సహోదరులు మరి స్కూటర్ తీసుకొని తర్వాత వచ్చి చూసినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వచ్చి మరి చెప్పనమాట బాడీ పెట్టుకుంటారు చెప్పనమాట. ఏంటి ఆశ్చర్యం, 9 గంటల పైన పోలీసు బాగుంది, నాకు సంతోషంగా ఉంది చెప్పా. మరి ఈ మధ్య చూసిన తర్వాత ఈ మాట వస్తుంది చెప్పి ఆలోచించుకొని అప్పుడు మన సహోదరులు అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏం మధ్య సంగతి, అవును సార్ నిజంగా చనిపోయినాడు, బాడీ అంతా తయారు చేసి పెట్టున్నారు అని చెప్పి చెప్పనమాట. ఆయన చనిపోయిన దాన్ని బట్టి మళ్ళీ జ్ఞాపకార్థం ఫోటో పెట్టుకోవాలి చెప్పనమాట. జ్ఞాపకార్థం ఫోటో పెట్టిన తర్వాత ఆ ఫోటోని నాకు నేనే వాక్యం చెప్పాల్సి చెప్పనమాట. జ్ఞాపకార్థ కూటమిలో సమ్మెలుగా చనిపోయిన దాన్ని బట్టి సంవత్సరం తర్వాత జ్ఞాపకం పెట్టుకున్నమాట. అప్పుడు ఎక్కడ చెప్పాడనమాట, మరి ఈ ఆస్పత్రికి మరి సంఘం ఉంది కదా, ఏ సంగతి అని చెప్పనమాట, పొలం చర్చి అంటారనమాట. సంజాన్ చర్చి మేడం.
ఆడికి పోయిన తర్వాత ఏం చెప్పనమాట, అక్కడ ఒక పూట అంతా ఏర్పాటు చేసి పెద్ద చర్చి మంచి ఏర్పాటు చేసి అందరూ అన్ని సభల వాళ్ళు అంతా చేరుకున్నారు చెప్పనమాట. తర్వాత నాకే వాక్యం సరే చెప్పనమాట, పాటలు పాడినాం, వాక్యం తీసుకున్నామని చెప్పనమాట. మాట్లాడినాను, బాగా మాట్లాడిన తర్వాత ఇంటికి పోయాను చెప్పనమాట. ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్పనమాట, భోజనం చేసుకొని మరి పండుకున్నాం కదా. పండుకున్న తర్వాత పొద్దున్నే లేచి అలవాటు ఉందని చెప్పాను. నాకు పొద్దున్న నుంచి ఉందని చెప్పాను అలవాటు. ఎందుకంటే మిలిటరీలో కొంచెం పనిచేసేవాడిని కాబట్టి 5 గంటల మరి ఏరియాలో ఉండాలి అసలు కావాలి చెప్పనమాట. ఆ అలవాటు ప్రకారం నేను చెప్పనమాట మరి లేచాను. లేచి లైట్ వేసాను చెప్పనమాట. లైట్ వేస్తే లేచిన తర్వాత నాకేం కనపడలేదు. అంత బ్లాక్ పేపర్ ఉందని చెప్పనమాట నా కళ్ళకి. ఏమి కనపడలేదు. లైట్ ఆడేయాలా లేకపోతే ఎట్లా బాత్రూమ్ పక్క నాకు అర్థం కాలేదు చెప్పనమాట. ఏమి కనపడలేదు. అప్పుడు ఏమో కరెంట్ లేకుండా పోయిందేమో అని చెప్పి ఆలోచించుకొని భార్య పిలిచాను అనమాట. ఏమో నాకు కళ్ళు కనపడి ఇది చీకటిగా ఉంది, లేచి లైట్ అయ్యి అన్నాను చెప్పనమాట. లైట్ వేసింది కదా, లైట్ వెలుగుతుంది కదా చెప్పనమాట. మరి లైట్ వెలుగుతుంది నాకు కనపడలేదు ఏం సంగతి చెప్పాను. అప్పుడు ఆ తర్వాత మరి ఇంకా భార్య తీసుకుపోయి మరి బాత్రూమ్ చీపట్టుకు చేసుకొని చెప్పనమాట. అప్పుడు ఇక్కడ ఏం కనపడలేక అంతే పెట్టి ఏమో ముప్పై అయిపోయి చెప్పనమాట. నాకు కంటికి బైబిల్ చదివేదే కానీ లేక ఇతరులు ఒంటరి గడిచేదే కానీ నా వంట కాలు చెప్పనమాట. తర్వాత ఇప్పుడు నాకు ముందుగానే ఆపరేషన్ చెప్పనమాట, కళ్ళు ఆపరేషన్ చెప్పనమాట. ఆ ఆపరేషన్ చేసి మరి డాక్టర్ అడిగి పోవాలా, ఏమో తొందర అయింది, రాత్రి అంతా పడుకున్నది బాగుండింది కదా, మరి ఈ రాత్రి ఏం జరిగిందో తెలియదే, కాబట్టి ఏమైనా మిస్టేక్ అయింది పని ఆలోచించుకొని ప్రిన్సిపల్ గార్డెన్ చెప్పనమాట బెంగళూరులో నేరుగా పోయినా చెప్పిన డాక్టర్ గురించి చెప్పనమాట. ఆయన కెనడా డాక్టర్ చెప్పిన ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. ఆయనతో ఉన్నట్టు ఆయన ఇంకొక ఉంటాడు చెప్పనమాట. ఆయన చూసి చెప్పారనమాట. ఈ మాదిరి ఏమి మరి కెనడా డాక్టర్ మరి ఫోన్ చేసినాడు, ఇది హాస్పిటల్లో మరి రాత్రి బాగుండింది, భోజనం చేసుకుని పండుకున్నాం. తెల్లవారు లేచి తర్వాత తెచ్చిపెట్టి మరి గంటకాల చీకటి అయిపోయింది, ఏమి కనపడలేదు, ఏమి సంగతి చెప్పనమాట. ఆయన సరి ఉండయి చెప్పని ఒక చెక్ చేసాడు. చేసి ఇంకేం కాదు నేను ఇప్పుడేం కాబో ఇప్పుడు అయ్యే పని కాదు ఇది, కాబట్టి నీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ మాత్రమే అమెరికా వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ లేడు, కానీ నేను మాత్రం చెక్ చేస్తాను. తర్వాత నేను చెప్పి 4 గంటల సాయంత్రం అప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. ఒంటరిగా నేను చెప్పాను 1 గంట చెప్పి నువ్వు చెకప్ చేయాలి అన్నాడు చెప్పనమాట. సరే చెప్పాను. మరి 4 గంటలు తీసుకొని నన్ను తీసుకొని మాట హాస్పిటల్కి. ఆయన టీవీలో కూర్చొని బాగా అన్ని చెకప్ చేసి చెప్పనమాట. మొత్తం మరికి ఏమేమి తొందర ఉంది ఏమి తగ్గదంతా చెకప్ చేసిన తర్వాత తేలిన రిజల్ట్ ఏమి చెప్పనమాట. మరి కళ్ళల్లోకి వచ్చి మెదడు నుంచి వచ్చే గొట్టాలు ఉన్నాయంట, కళ్ళకు నీళ్ళు వచ్చి గొట్టాలు, అవి నన్నిటి నుంచి చెప్పనమాట జాయింట్లో మెదడులో బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయింది కాబట్టి అది నా చేతులు ఏం కాదు, నా చేతులు కాదు, ఇంక చిన్న హాస్పిటల్ కూడా కాదు, పెద్ద హాస్పిటల్ పోవాలి. నేను రిపోర్ట్ ఇస్తాను, ఆ రిపోర్ట్ తీసుకుని పెద్ద హాస్పిటల్ చూపించాను చెప్పంటే ఒక సమయం ఒకవేళ బాగా అయితే బాగా కావచ్చును చెప్పలేను, కాబట్టి ఉడనే మాత్రం తెల్లవారు చెప్పని పోయి డాక్టర్స్ వాళ్ళు చెప్పనమాట. తర్వాత నేరుగా హాస్పిటల్ చెప్పనమాట. అంటే బాల్లో మిస్ హాస్పిటల్ ఏమో చెప్పనమాట. ఆ మిస్ హాస్పిటల్ చెప్పనమాట. పోయిన తర్వాత ఆ డాక్టర్ అంతా చెకప్ చేసి చూశాడు అనమాట. ఏం సంగతి లెటర్ ఇచ్చాడు కదా ఈ డాక్టర్, అది చూపించాడు చెప్పనమాట. వాళ్ళు ఏం చెప్పారు తర్వాత తల ఎంఆర్ఐ చేయాలి, అప్పుడు కానీ దీనికి రిజల్ట్ చూసేది కాదు. ఈ రిజల్ట్ ప్రకారం ఏమేం చేయం కాబట్టి మా లెక్క ప్రకారంగా ఉడనే ఈ రాత్రికి మాకు రిపోర్ట్ రావాలి అని చెప్పారు చెప్పనమాట. అప్పుడు కవర్ తీసుకొని మరి సహోదరు తీసుకొని పోయి అక్కడ హాస్పిటల్ చూసినారు చెప్పనమాట. వాళ్ళంతా 2 మాటలు ఎంఆర్ఐ చేసినారు మరి తల చేసిన తర్వాత ఏం చెప్పన్నారు, వాళ్ళు అది రిపోర్ట్ ఇచ్చారనమాట. ఏమి చెప్పనమాట, ఈ కళ్ళకు ఒక నీళ్ళు వచ్చే గొట్టాలు రెండు కళ్ళలో వచ్చే గొట్ట వచ్చే రెండింటిలో జాయింట్లు ఏమిటో ఎండిపోయింది. కాబట్టి దీన్ని ఏం చెప్పడం, తల ఆపరేషన్ చేయాలనో లేకపోతే ఇంకేం చేయాలో మాకు తెలియలే. కాబట్టి ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి తీసుకుని చెప్పనమాట. తర్వాత చూసారనమాట. వయసు అడిగినారు, చెప్పినారనమాట. ఈ వయసులో మళ్ళా పోయిన కళ్ళు రావాలంటే కష్టమే అని వాళ్ళు మాట్లాడుకుంటూ చెప్పనమాట. సరే చూస్తాం, ట్రై చేస్తాం మనం కూడా అని చెప్పనుకుంటారు అని చెప్పి మాట్లాడుకుంటూ చెప్పనమాట. అడ్మిట్ చేసినారు చెప్పనమాట. అడ్మిట్ చేసిన తర్వాత
నాకు ఏం కనపడేది కదా, ఏం కనపడేది చెప్పనమాట. ఇంకేడికి పోవాలన్నా మా భార్య చేయబట్టుకుని చేసిపోయేది చెప్పనమాట హాస్పిటల్లో. అట్లా ఉన్న తర్వాత పట్టి సుమారు ఆ వారం దాకా ఏమి కనపడేది చెప్పనమాట. నేను అనుకున్న తల ఏమన్నా ఆపరేషన్ చేస్తారేమో, మరి ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైపోద్దు, మెదురు నరాన్ని మళ్ళీ బాగు చేసి గొట్టం బాగు చేసి కష్టం కదా, ఏం దొరికి తెచ్చిపోనుకున్నాను. చాలు ప్రభా, నీ యొక్క చిత్తం ఆయన, మొదటగా మీ పరిసర కొంటాను, తీసుకుంటాను, నీ చిత్తం ఆయన. నా వల్ల ఏమి కాదు, ఎవరేం చేయలేదు, డాక్టర్ కూడా కాదు, మన డాక్టర్ ఉండవు కాబట్టి, పాదవుడు కాబట్టి నీకు సమస్తం సహజం. గుడ్డివాడికి తల్లి గర్భను పుట్టిన గుడ్డివాడికి నేతని సృష్టికర్త మీరు కాబట్టి నాకెందుకు నేతలు బాగు చేయలేవు, చేయగల శక్తి మీకు ఉంది, నమ్మకం నాకు ఉంది కాబట్టి చూసే డాక్టర్లకు మాత్రం చెప్పే సంగతి తెలియపరచుకొని చెప్పి ప్రాణిస్తాను చెప్పనమాట. ఒక వారం దాకా అంతే, చీకటి, గడంధకాలం చీకటి, ఏం కనపడలేదు చెప్పనమాట. తర్వాత తెల్లారు లేచి అట్లా మరి గేట్స్ కళ్ళు తీసి చూస్తే హెచ్చి కనపడదు చెప్పనమాట. హెచ్చి మనం బాగా ఇప్పించబడి ఇదేమో హెచ్చి కనపడుతుంది బోర్డు మీద, ఇన్ని రోజులు కనపడలేదు, ఎలా కనపడుతుంది హెచ్చి అని చెప్పనమాట. హాస్పిటల్ పేరు కదా, హాస్పిటల్ అందరికీ హెచ్చి వస్తుంది కదా చెప్పాను అన్నమాట. ఓహో అదేనా అని చెప్పనుకున్నాను. తర్వాత ఒక సుమారు నలుగురు వచ్చి డాక్టర్ చెప్పాడు. ఒక ఆపరేషన్ చేయాల, కంట్లోకి మరికి డ్రాప్ చేయాల, ఏమీ చేయలేదు చెప్పనమాట. అంతా ట్రిప్స్, ఒక ఇంజక్షన్ మరికి 2,000 3,000 ఇంజక్షన్ అంతా మరి ట్రిప్స్ చేసేది చెప్పనమాట. ఆ ట్రిప్స్ చేసిన తర్వాత చెప్పనమాట హెచ్చి కనపడుతుంది చెప్పనమాట. అప్పుడు మనకి తెల్లవారుజాము మళ్ళీ వచ్చాను, డాక్టర్ వచ్చారు చెప్పాను, వచ్చి అడిగారు అనమాట, రిజల్ట్స్ ఏం ఎట్లా ఉందని చెప్పాను. సరే ఆ బోర్డు హెచ్చి కనపడుతుంది చెప్పాను. ఓ రైట్, ఓకే దేవుడు నీకు చాలా సహాయం చేశాడు కాబట్టి ఇంకేం భయపడలేదు, నీకు మేతలు వస్తాయి చెప్పని ఈపు తట్టి తర్వాత అందరు డాక్టర్ అంతా సగం మరి నవ్వుకున్నారు. తర్వాత నవ్వుకున్న తర్వాత అట్లా మనకు 2-3 దానిల కల్లా ఒకటి కొంచెం పెద్ద అక్షరాలు కొద్దిగా, తర్వాత చిన్న అక్షరాలు కొద్దిగా చదువుకుని చెప్పనమాట. వచ్చి కనపడుతుంది చెప్పనమాట. ఆ తర్వాత ఆపరేషన్ చేసి వేయకుండా ఒక స్టిప్స్ అని మరి కళ్ళలో ఒక డ్రాప్ వేయకుండా నేతలు మళ్ళీ ప్రభు కృప చేత వచ్చి చెప్పనమాట. ఇప్పుడు బైబిల్ చదివేదానికి కారణం చెప్పనమాట. ప్రభు యొక్క కృప చేత పుట్టుగుడ్డి వారికి నేతలు పర్వతండి దేవుడు మరి నా యొక్క పోయిన నేత్రాలు వారం రోజులుగా మరి ఏమీ కనపడకుండా మరికి నిజంగా చేయబట్టుకుని చెప్పుతుంటే నన్ను మళ్ళా మీ మధ్యలో నిలబడి ఈ వాక్యం పరిశీలన చేయటకు ఆయన గొప్ప దయచేసి దాన్ని బట్టి ప్రభునా స్తోత్రములు. మీ అందరి నా యొక్క ఉదయపూర్వక వందనాలు చెప్పనమాట. బైబిల్ ఏం చెప్పనమాట, 2 ఉన్నారు దేమాత్రేయులు. దేమాత్రేయులు అంటే పేర్లు చెప్పనమాట. కొత్త నిబంధనలు 2 ఉన్నారు చెప్పనమాట. ఇద్దరు సంగతి మనం ఆలోచిస్తూ చెప్పనమాట. ఒక ఆయన సంగతి తీసుకుని చెప్పనమాట. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఒక దేమాత్రేయుడు చెప్పనమాట. దేమాత్రేయుడు చెప్పంటే మరి వ్యవసాయం కూడా చెప్పిన భాషాంతరం కాబట్టి ఆయన పేరును బట్టి మనం కొద్దిగా ఆలోచిస్తూ చెప్పనమాట. 19:24 కింద భాగం అపోస్తల కార్యంలో 19వ అధ్యాయము 24వ వచనం నుంచి కింద భాగం చదువుకొని చెప్పనమాట. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తిమదేవికి వెండి గుడ్లను చేయుట వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగజేస్తుండెను. అతడు వారిని బట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నది మీకు తెలియను. అయితే చేతులతో చేయబడనివి దేవతలు కావని ఈ పౌలు చెప్పి మాత్రము కాదు, దాదాపు ఆశయనంతట బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూడండి. ఇట్లా పౌల్ని బహుగా ఎదిరించి పడిచిపోన్నమాట. ఈ యొక్క దేమేత్రియ పౌల్ని గొప్పగా ఎదిరించి పౌలు హింసపాలు చేసేటి పడిచిపోన్నమాట ఈ దేమేత్రేటి వాడు. కానీ పౌల మీద ఏమి రిపోర్ట్ వచ్చింది చెప్పనమాట. ఈ పౌలేం చెప్పంటే మన దేవతలంతా దేవుడు కార్యం చెప్పని, తర్వాత చేతులు చేయబడ్డ వస్తువులని కూడా దేవుడు కార్యం చెప్పని, ఈ ఆశయకాండం అంతా ఒక కాండం కాదు, ఆశయకాండం మొత్తాన్ని ప్రకటన చేస్తుంటారు ప్రకటన చేస్తుంటారు అన్నమాట. అప్పుడు ఏం చెప్పంటే జనాలకంతా ఏం చెప్పనమాట, మన దేవత పైన విశ్వాసం మొత్తం తొలగిపోతూ ఉంటుంది కాబట్టి మనకు చాలా నష్టం వస్తూ ఉంటుంది. కంసాలు మొక్క గుర్తు చేసే వాళ్ళకి బంగారు పని చేసే వాళ్ళకు బాగా సంపాదన ఉంటుంది చెప్పనమాట. దానివల్ల మనకు లాభసాధన పోతుంది. అంతేకాక చెప్పనమాట దేవుడు కారించి పని
మరి వీళ్ళంతా విట్టోళ్ళు ఇచ్చే పని, దేవుడు వ్యర్థ దేవతలు ఇచ్చే పని ఈ పౌరు సాక్షి వస్తుంది వింటున్నాం. కాబట్టి మేము ఓర్చుకుంటే కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పౌరులు ఏం చేయాలి చెప్పని ప్రయత్నం చేసి చెప్పాలన్నమాట. అప్పుడు ఏం చేసినారు? ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోవటం మాత్రం కాక మహాదేవి అయిన ఆర్తెమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి అర్తమి దేవి దేవ సేవకులు ఉన్నమాట వీళ్ళంతా తృణీకరింపబడిన దేవతలు తృణీకరిస్తుంటారు. మన సంపాదన పోతుంటుంది, లాభసరం అంతా నష్టపోతుంది. కాబట్టి మన జీవించే దేవతలంతా కూడా దేవతలు కారేసి పని పౌరులు సాక్షిస్తూ ఉంటాడు. ఒక ఊరు కాదు, ఒక పల్లి కాదు, లేక గ్రామం కూడా కాదు. మన ఆశయకాండం ఎంతవరకు ఉందో అంత ఆశయకాండం మొత్తానికి చెప్పనమాట ఇదే ప్రకటన చేస్తామని చెప్పనమాట ఈ పౌరు. కాబట్టి పౌరు చేసే ప్రసంగం వల్ల మన దేవత పైన విశ్వాసం తొలగిపోయింది అన్నమాట. జనాలు ఏమి చెప్పంటే మొక్క నిజంగా ఒకటి అయిపోతుంటారు చెప్పనమాట. కాబట్టి మనకి చాలా నష్టం మాత్రం కాకుండా మన దేవత పైన విశ్వాసం కూడా తెలిగిపోయి మరి తారువు అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పన్న తర్వాత ఇప్పుడు అలర్ట్ చేసి మొదలుపెట్టి చెప్పనమాట. కేకలు చేసేది మొదలుపెట్టేశారు. తర్వాత పౌల్ని ఇన్స్టాల్ చేసి మొత్తం కారణం చెప్పనమాట. ఈ దేవుని తిరిగేవాడు మొదటి వాడు చెప్పనమాట. దేవుని పిల్లలకి లేక పౌలకి ఇన్స్పాల్ చేసి నిజంగా కింద అధ్యాయం చదువుకున్న తర్వాత గొప్ప కీడు చేసిన మనం దేవత అల్లరి చేసి గందరగోళం చేసి మనకి చెప్పకుండా ప్రకటన చేయకుండా అనేక విధాలుగా ఇన్స్పాల్ చేసేటవాడు చెప్పన్నమాట. ఈ యొక్క దేవుని తిరిగే వాడు ఒక కంసాని వాడు. అయితే రెండవ మనకి దేవేత్రి కాబట్టి చెప్పనమాట. మూడవ యోహాను పత్రిక అంటే 5 పత్రికలు కదా, మనకి 5 గ్రంథాలు కదా యోహాను సువార్తల్లో. తర్వాత మనకి పత్రికలకు 3 అన్ని చేరుకుంటే మనకి యోహాను 14 రాసిన యోహాను లాస్ట్ భక్తులు చెప్పాను, లాస్ట్ అని పెట్టుబడి చెప్పనమాట. ఆయన హింసపడి ఎంతంతా మనకు తెలిసి చెప్పనమాట. ఆయన సంపాదించి పని ఎన్నో ప్రయత్నాలు చేసి చెప్పారు గవర్నమెంట్. కాబట్టి ఆయన సంపాదించబడుకుంటే పరిశుద్ధ గ్రంథం ఇచ్చిపడిన పౌరు మరి ఆయనకే అప్పగిస్తే పడుతుంది దేవుడు. మరి యోహాను ఇక మరి 24 ఇక లాస్ట్ మరి అధ్యాయం వరకు ఈ ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేయాలి నీ ద్వారా కావాలి. కాబట్టి నీకు నేను తోడుగా ఉంటాను. కాబట్టి ఎవరు భయపడకు, నువ్వు మాత్రం ఈ పని చేయవచ్చు. ప్రభు దేవుడు సృష్టికర్త రక్షపడి పెట్టి ఆయన ఏర్పాటు చేసుకొని చెప్పన్నమాట. కాబట్టి నేను ప్రకటన చేస్తా ఉన్నాడు. కాబట్టి సాధన పరిచయం చెప్పన్నమాట. లాస్ట్ అధ్యాయం లాస్ట్ వరకు పర్వాలేదు క్రీస్తు త్వరగా రమ్మని చెప్పి ఇదిగోని త్వరగా వస్తా చెప్పిన వారు ఇద్దరు మాట ఎనకుండా చేయాలి చెప్పని సాతానటి వాడు అప్పుడు వారందరినీ పెద్ద గొడవ చేసి చెప్పన్నమాట. పౌలు మీద అట్టయితే ఈ యొక్క మరి దేవేతి గొడవ చేసినాడు, అలాగే యోహాను కూడా గొప్పగా గొడవ చేసి తర్వాత ఆయన్ని కొట్టేదానికి తర్వాత కొట్టే సావనంటున్నాడు. తర్వాత ఆయిల్ కాగబెట్టి మరి బ్యాండర్ వేసి పైకి వేస్తే కూడా ఆయిల్లో నిలబడి సలసల మీద తెలుతున్న ఆయిల్ నిలబడి స్వార్థ పాడేసి చెప్పన్నమాట. ఏం చేసినా కాలేసి చెప్పన్నమాట. అప్పుడు తీర్మానం చేసి చెప్పన్నమాట అధికారం ఏం అధికారం చెప్పమాట. ఈ మనిషిని మనకి తీసిపెట్టేసి పెట్టి పరిస్థితిగా పూర్తి చేస్తాడు. కాబట్టి పూర్తి కాకుండా చేయాల్సి చెప్పనుకుంటే యోహాను ఏం చెప్పనమాట, ఒక దీపంతో తీసుకుని వేసేస్తాం, ఎవ్వరు లేని స్థలం వేసేస్తాం. సమర్థీవులు వేసేసి వచ్చి పనుకుంటే ఆ మొసల్లో ఆ మరగలు పెరుగు తినేస్తాయి. కాబట్టి ఇతను మాత్రం ఏం చేయాల్సి పని వాడు ఎక్కించుకొని వాళ్ళని కూర్చోబెట్టి తర్వాత తీసుకొని దీపాంతరం తీసుకొని దోసేసి మళ్ళీ వాపసు వచ్చి సముద్రం వచ్చి వాడు వస్తుంది మనం. ఈ ఒంటరికెళ్ళి పడిచి వాడు యోహాను పలుకుతోడు లేదు. ఊరు పల్లె కాదు ఇది. ఒక దీపాంతరం వచ్చి మనకి సముద్రం మధ్యలో వచ్చి మనమాట దీపాంతరం. ఆ దీపాంతరం వేసిన తర్వాత అక్కడే ప్రభు యోహాను ఏం భయపడు కాబట్టి నువ్వు మాత్రం చేసి పూర్తి చెయ్యి అని చెప్పి ప్రభు చెప్పిన పాట ప్రకారంగా ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచ్చి చెప్పనమాట. చేయకపోతే అది పరిశుద్ధ గ్రంథం పిలవబడదని చెప్పనమాట. ఈ అధ్యాయం పూర్తి కాకపోతే ప్రకటన గ్రంథంలో మనకి పూర్తి అధ్యాయం రాయకపోతే అది పరిశుద్ధ గ్రంథం ముద్రించేది ఎవరికీ శాత కాదని చెప్పనమాట. అది పూర్తి కావాలని చెప్పనమాట. పూర్తి కాకుండా చేర్చబడి సాధారణ ప్రభుత్వం అంతా ఆ కాలంలో చాలా కొందరు చెప్పన్నమాట యోహాన్ని. అయినా వారి చేతులు లేడు కాబట్టి ప్రభు నడిపించడానికి ఆకలి తప్పు లేకుండా చూసి ఆయన ద్వారా చెప్పనమాట. నిజంగా లాస్ట్ వచ్చి చూడండి ప్రకటన లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచ్చాను ప్రకటన పరిశుద్ధులకు తోడై ఉండదు కాక ఆమేన్. ప్రభువైన క్రీస్తు త్వరగా రమ్ము.
ఆ మాట ఉంది కదా. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చున్నానని చెప్తున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండుగాక. అది పూర్తి చేసి చెప్పనమాట. అది పూర్తి చేసిపోయి అప్పుడున్న ప్రభుత్వం చెప్పనమాట. ఆయన సంపాదించుకుని ఎన్నో ప్రయత్నం చేసిన పై చేసిన కాలం చెప్పనమాట. కానీ లాస్ట్ చెప్పనమాట దీపాంతరం చేసేది మాట. పద్మ దీపాంతరం దీపాలు ఆ పద్మ దీపం చెప్పనమాట. ఇప్పుడైతే మన కాలంలో అక్కడ పల్లెలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి చెప్పనమాట. ఆ కాలం దీపాంతరం చెప్పనమాట. ఆ కాలం ప్రభుత్వం బ్రిటిష్ వారి ప్రభుత్వం ప్రకారం చెప్పనమాట. ఏదైనా నేరం చేసిన వారు ఆ దీపాంతరం పెడేస్తారు చెప్పనమాట. అక్కడ మృగాలు తినేస్తారని చెప్పనమాట. అక్కడ సముద్రం మనకి దాటుకొచ్చేది కాదు కదా. ఓడలు కూర్చొని పెట్టుకుని మరి అడుగు దోసేసి ఓడ తీసుకొస్తారు చెప్పనమాట. ఇక వాళ్ళు ఏం చేస్తారు, తిండి లేదు, నీళ్ళు లేదు, నింపలేదు. తర్వాత సంవత్సరం నుంచి మనమాట ఒక్కొక్క మృగాలు వచ్చి పెరుకుని తినేస్తారు చెప్పనమాట. అది మన శిక్ష చెప్పనమాట ప్రభుత్వ వారి బ్రిటిష్ వారి ప్రభుత్వం. అట్లాంటి ఇప్పుడే చెప్పనమాట. అక్కడ పెద్ద పట్టణాలే పెంచిపోయినాం, దీపాంతరుడు పట్టణాలే పెంచిపోనమాట. అప్పుడు ఆ కాలం లేదు కాబట్టి అటువంటి స్థలంలో మనకి యోహాను ఉండి ప్రభు చెప్పిన ప్రకారం చెప్పనమాట. 22వ అధ్యాయం పూర్తి అయినంతవరకు ప్రభు కాపాడి లాస్ట్ వచ్చిన ప్రభు క్రీస్తు త్వరగా రమ్మని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తా ప్రభు తక్షణ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడిని. నేను త్వరగా వస్తాను చెప్పనమాట. కాబట్టి ప్రభు రాకటి సమయంలో ఉండమన్నమాట. మనకు మొదలు వచ్చినాడు, వేరే పిల్ల మధ్యకి వచ్చినాడు. మరి 33 సంవత్సరాలుగా మానవ సేవ చేసినాడు. తర్వాత మరి కాలం పరిపూర్ణమైన తర్వాత ఆ గొప్ప మరి సర్వోత్తర ప్రాణం పారపోసి మన కోటి పాపాలు క్షమించి మన క్రీస్తు యొక్క సర్వ ద్వారా రక్షించి తండ్రి యొక్క రాజ్యంగా చేశాడు చెప్పిన పోతున్నాడు క్రీస్తు గొప్ప. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పనమాట, ఆ అధ్యాయం మనకు అది పూర్తి చేయకపోతే అది పరిశుద్ధంగా కాదు. 100కి ఒక 100 పైసలు ₹1 కొనండి. 100 అన్న తర్వాత ఇప్పటి 99 100 కాదు చెప్పనమాట. 99 అంటే ఒక పైసలు లేకపోతే 100 కానీ కాదు చెప్పనమాట. కాబట్టి 100 కావచ్చు పడే 99 100 అని పడాలి చెప్పనమాట. అలాగే ఆ అధ్యాయం పూర్తి కాకపోయింది చెప్పంటే అది పరిశుద్ధ గ్రంథంలో పిలవబడదు. అసలు ఎవరు దాన్ని లెక్క పెట్టరు. ఇప్పుడు ఇది నమ్మరు కూడా చెప్పనమాట. కాబట్టి ప్రభుని క్రీస్తు ఆయనకి తోడుగా ఉండి ఆకలి తప్పులో కూడా ఉండి ఏకాంతంగా యోహానికి తోడుగొండి అధ్యాయం పూర్తి చేసి పరిశుద్ధ గ్రంథం నుంచి పని బుద్ధించడానికి కారణము యెహోవా అని చెప్పనమాట. ఈ యెహోవాను పెట్టి మనం చదువుకోదామని చెప్పనమాట. ఎక్కడ చదువుకుందాము? 3వ పత్రిక, యోహాను పత్రిక 3వ పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. చూడండి, దేమేత్రి అనేవాడు అందరి వలన సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు అన్నమాట. ఇదేమైతే ముందు దేమైతే ఎటువంటివాడు? పౌల్ని దైవబిడ్డల్ని హింసపాలు చేసేటవాడు చెప్పనమాట. అల్లారు రేపేడు చెప్పనమాట. ఆయనకి నిజం పౌరుకి పెద్ద కీడు చేసేటవాడు చెప్పనమాట. ఆది సంఘం మనకి హింసపెట్టేవాడు చెప్పనమాట. ఇక ఆ దేమేత్రియ 2 దేమేత్రి మనం ఇద్దరు, ఒక దేమేత్రి యొక్క దేవుని శత్రుడు ఉన్నాడు, ఒక దేమేత్రి పరపని చేసుకుని అంగీకరించి రక్షించబడి తర్వాత పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిన కృప ఆయనకి చెప్పన పర్వత దేవుడు. కాబట్టి ఇదేమైతే చెప్పనమాట అందరి ఎడల అంటే ఒకరికి ఏదో ఒక మంచి పేరు కావచ్చు. కొంతమంది మంచి పేరు మంచివాడు అంటారు, కొంతమంది అరే పోయా వాడే మంచివాడు, వాడంతా అల్లరోడు అట్టోడు ఇటువంటి చెప్పనమాట. అందరి వల్ల మంచి పేరు పొందే కష్టం చెప్పనమాట. అందరూ మంచిగా అనొచ్చి పనుకుంటే అది కష్టమైన సంగతి చెప్పనమాట. అయితే దేవైతే చెప్పనమాట అందరి వల్ల ఇంకేమంటాడు? అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం చెప్పనమాట. ఎంత సత్యం ఎంత అర్థం ఏం కావాలి ఇప్పుడు? ప్రసంగం ఏమంటాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో మంచి పేరు కావాలంటాడు. ఏమంటాడు? మంచి పేరు కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ నిన్న బంగారం నీ వారికి దానధర్మం చేయాలా, మరి పునికాలు చేయాలా, ఏమేమో చేసుకోవాలి చెప్పి మంచి పేరు పొందాలి చెప్పని జనాలు చాలా ప్రయత్నాలు చేస్తారు చెప్పనమాట. అయితే బైబిల్ ప్రకారం చూసిన తర్వాత అందరూ ఎల్లన్నమాట మరి దేమేత్రియ మంచి పేరు గట్టివాడు చెప్పనమాట. సత్యం వలన మంచి పేరు. సత్యం వలన తర్వాత సత్యం ఎక్కడ చెప్పనమాట. అహస్య పాపేవి మోక్షస్వామి మా సూచిపెట్టాడు చెప్పనమాట. కాబట్టి సర్వసంస్థ తర్వాత సత్యమే చెప్పనమాట. ప్రభుత్వ కృషిపడి చెప్పండి, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర పోయి దానికి వీళ్ళు చెప్పిన వాడు యేసుకి ఒకటి తప్ప ఎవ్వరు చెప్పలేదు చెప్పనమాట.
ఎవరు చెప్పారని వీళ్ళు అని చెప్పనమాట. అలాంటిగా మనకి పర్వతాన్ని దేవుడి చెప్పనమాట, దేవత చెప్పనమాట. మనుషులందరూ ఎడలను సత్యమని క్రీస్తు ఎడలను మంచి పేరు పొందేటి వాడు చెప్పనమాట. చాలా సంతోషం చెప్పనమాట. ఈ మంచి పేరు పట్టణంలో ఏమంటాడు 7వ అధ్యాయంలో మొదటి జన్మ, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు చెప్పాను. ప్రభుత్వ యేసు జన్మదినం వచ్చిన తర్వాత ఏం చెప్పాను, ఎవరు అంగీకరిస్తలే. అప్పుడంతా మనకి చేసిన తర్వాత ఏం చేసుకోవచ్చు అటువంటి చెప్పని చాలా తెలియక చెప్పనమాట. కంసలుడు కదా నువ్వు, వంటవాడి కొడుకు కదా, ఆ మరి కొడుకు కదా, కాబట్టి అటువంటి చెప్పని చాలామంది చెప్పనమాట. ప్రభుత్వం చేసుకుని విశ్వాసం పెట్టుకోలేదు మంచి మంచి మరికి జన్మదిన వల్ల. అయితే మనదంగా చెప్పనమాట, సాతాన్ని ఓడించి లోపల ప్రతి ఒక్క మానవ సృష్టికి పాప పరిహారకు తన ప్రాణం తరపోసి సావును సమర్జయించి సాతాన్ని ఓడించి మృతువు నుంచి 3 దిన ఇప్పుడు తెలిసినాడు. ఇప్పుడే చెప్పనమాట ఆయన సత్యమని చెప్పాలి. సత్యమని ఆ సత్యమని మనకి మంచి పేరు పొందాలని చెప్పుకుంటే జన్మదిన కాబట్టి పర్వతం ఎవరు నమ్మలేదు కాబట్టి మరణదినం చెప్పి శ్రేష్టమైంది కాబట్టి ఆ పర్వతాన్ని క్రీస్తుని అంగీకరించి 12 శిష్యులు సహా ప్రపంచమంతా వాక్యం అందించారు. ప్రపంచమంతా ఇప్పుడు తీసుకో క్రీస్తు యొక్క నామం లేని స్థలము ఎక్కడ తెలిసిపోయినవాడు. కొంతమంది నమ్మినా కొంత నమ్మకపోయిన ప్రపంచమంతా విడిచిపోయినమాట క్రీస్తు యొక్క స్థలం మరొక మరణం ఆయన జన్మదినము మనకి మోగుతుంది చెప్పనమాట. కాబట్టి వెండి కానీ బంగారం కానీ ఆ ఇచ్చి మర్చిపోవడం అంటే కొంతమంది మెచ్చుకోవచ్చులేమో, కొంతమంది మెచ్చుకోవాలి చెప్పనమాట. ఇది క్రీస్తు అని చెప్పిన క్రీస్తుని బట్టి ఏం చెప్పనమాట. అందరు ఎడల లోపల ప్రతి ఒక్క మానవ సృష్టి ఎడల తప్పుడు మన క్రీస్తు యొక్క సత్యమైన క్రీస్తు ఎడల మంచి పేరు పొందేటి వాడు చెప్పనమాట. కాబట్టి అదే యొక్క సమయంలో ఇక సొలొమోను రాస్తారు కదా, ఎండి బంగారం పెట్టి వారికి మంచి పేరు ఎక్కుతారు చెప్పనమాట. కాబట్టి మంచి పేరు ప్రయత్నం చేసి ఎండి బంగారంతో పెట్టినా కొంతమంది మెచ్చుకోవచ్చు, కొంతమంది మెచ్చుకోవాలి చెప్పనమాట. అయితే బైబిల్ ప్రకారం చూసిన తర్వాత ఇప్పుడు తిమోతి పత్రిక బోధగా చెప్పనమాట. మొదటి తిమోతి 3:7 మొదటి తిమోతి 3:7 తిమోతి పత్రిక పౌలు రాసిన తిమోతి రాసిన పత్రిక 3:7 మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్షి వాడై ఉండవలెను. ఎట్లయితే సంఘం వాళ్ళకి ఉండాలి సహోదరులు అందరు ఎడల అన్న తర్వాత బయట వారికి కానీ లోపల వారికి కానీ నమ్మిన వారిగా నమ్మని వారిగా మనకు ప్రవర్తన ఇచ్చిపోనమాట. అందరు ఎడలు ఇచ్చిపోనమాట. మంచి ప్రవర్తన కలిగిన వారు ఉండాలి శిక్ష పెడదన్నమాట. ఆది అపోస్తలులు చెప్పిన పర్వన క్రీస్తుని మనకు తన పిల్లలు వారికి చెప్పిన పరికి 12 మందికి పని భారం ఉన్నందువల్ల 7వ అధ్యాయం చదువుకుంటారు అపోస్తల కార్యాలు చెప్పనమాట. వారంతా ఏర్పాటు చేసి చెప్పనమాట. ఏమని చెప్పనమాట 6-7 చదువుకుంటే మనకు పని భారం ఉంది కాబట్టి మనం మరిక కొంతమందిని రాష్ట్రాన్ని తీసుకుందాం, తర్వాత మన శిష్యులు చేసుకుందాం. వారి ద్వారా ప్రపంచం పనిచేస్తారు. మనం మాత్రం చెప్పనమాట ఏదో మరి దేవుని పనిచేస్తూ గ్రంథాలు రాస్తూ సంఘంలో మాత్రం పరిశీలిస్తూ తీర్మానం చేసుకుని అపోస్తలు 12 మంది చేరుకొని ఒక వ్యక్తిని కోరుకోవడం వచ్చిపోయినమాట. అప్పుడు 7 ధైర్యం చెప్పనమాట. అపోస్తులు కాకుండా 7 మంది అసిస్టెంట్ పిలిచారన్నమాట. వారు లేచి వారు కావాల్సి ఏమి చెప్పనమాట. అందరిలా ఆ పరిశీలన ఏపులు కావాలంట. అందరడమే వాళ్ళు కాదు, లోకంలో ఎంతమంది ఉండలేండి, కానీ వాళ్ళందరూ తీసుకునేవారు కారు. అందరి ఎడలను ప్రభుని ఎడలను సత్యములను మంచి పొందేవారు కావాలని కోరుతున్నారు అన్నమాట. అలాగే తిమోతి చెప్పంట అందరి ఎడల మనిషికి ప్రభుని ఎడల మంచి పేరు పొందేవాడు చెప్పనమాట. 2వ దేశం అన్నమాట. అదే మరిక పత్రికలో మనం చదువుకున్న తర్వాత దానియేలు గ్రంథం తీసుకున్నమాట. 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చెప్పనమాట. మొదటి వచనం 5 దానియేలు పాత నిబంధనలు 5 దానియేలు 5వ అధ్యాయము మొదటి వచనం కింద చదువుకుందాం. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. ఈ బెల్షాజరు చెప్పనమాట నెబుకద్నెజరు కొడుకు అని చెప్పనమాట. నెబుకద్నెజరు చెప్పనమాట నిజంగా దేవునికి పిల్లలకి చాలా మరి తొందరగా కలిసేటువంటి చెప్పనమాట. కానీ ఆయన కొడుకే మరి బెల్షాజరు చెప్పనమాట.
ఆయన చనిపోయిన తర్వాత ఆ పదవిలోకి ఏమి చెప్పనమాట, ఈ బెల్షాజర్ అంటే వచ్చాడు చెప్పనమాట. ఆ తర్వాత ఇప్పటికే వచ్చిన బెల్షాజరు తర్వాత ఏం పని చేసేప్పటి 1000 మంది సమకూర్చాడు చెప్పనమాట. 1000 మంది సమకూర్చేపటికి విందు చేశాడు చెప్పాను. విందు చేశాడు అనమాట. పార్టీ రాజు కదా, పార్టీ చేసిన తర్వాత ఏం చెప్పనమాట, ఆ పార్టీలో వేసి చెప్పనమాట అంతా డ్రింకి పార్టీ. ఏం చేశాడు కింద 1000 మంది కలుసుకొని ద్రాక్షారసం తాగుతుండగా ద్రాక్షారసం త్రాగుతుండగా తాను తన అధిపతులను తన రాణులను ఉపపత్నులను ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. చూడండి ఎట్లా ఉంది చెప్పనమాట. బెల్షాజరు మరి విడిచిపెట్టే నేపైతే కొడుకు వచ్చి చదువుకున్నామని చెప్పనమాట. పరిశుద్ధ గ్రంథం ప్రారంభించిన తర్వాత తండ్రి వెళ్ళిపోతే కొడుకు మళ్ళీ రాజానికి వచ్చాడు చెప్పనమాట. వచ్చేవాడు తండ్రి ఏమి చూపించానా గొందరలు వచ్చి చెప్పనమాట. ముగ్గురు పిల్లలు చేసుకొని మరి అగ్ని వేసాడు చెప్పనమాట. తర్వాత ధాన్యాలు చేసుకొని జైలు వేసేవాడు చెప్పనక సింహాలు వేసేవాడు చెప్ప. ఈనాటి గొప్ప శత్రుడు వాడు చెప్పనమాట నాయన. అయితే ఆయన చనిపోయిన తర్వాత కొడుకంటే బెల్షాజరు చెప్పంటే అదే పదవిలోకి రాజానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేసే పని అని చెప్పంటే మా నాయన అయ్యాబలు ఇష్టం చేశాడు కదా, యూదులంటే మరి దేవుని పిల్లలు కదా, వారిని మనం చేసిన పెడితే దేవుడు ఒప్పుకోడు కదా, కాబట్టి మా నాయన 7 కాలములు గడ్డి మేసాడు కదా, అడివి మరొక మధ్య మరి అరణ్యంలో ఉండ కదా, తర్వాత ఆయన కరుణించి మనకు రాజ్యాన్ని తెప్పించు కదా, నేను వాళ్ళు నడుచు కూడా చెప్పిన ఆలోచన చెప్పుకోవడమాట ఇక బెల్షాజరు. అయితే వాళ్ళ అబ్బా కంటే గొప్ప పని చేస్తాడు. ఏం పని చెప్పనమాట, యెరూషలేము పర్వతాన్ని దేవుడు ఇశ్రాయేలు దేవుని పైన విరోధం చేసుకొని అటం తిరిగిపోయి మళ్ళా బబులోను దేశం వెళ్ళిపోవాల్సిన ప్రయత్నం చేసుకొని అయితే ఇక ఐగుప్తు వెళ్ళిపోవాల్సిన పని చాలా తొందర చేశారు చెప్పనమాట మోషే అని. అప్పుడే చెప్పనమాట పర్వతాన్ని దేవుడి పరి సృష్టికర దేవుడు యెరెమీయా భక్తులు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా వాక్యం చెప్పించాడు. వాటి పోవద్దు, మన మాత్రం బబులోను దేశం పోయి సెలవు పోకపోతే మన యెరూషలేము పట్టణం నాశనం చేస్తారు. తర్వాత వారి మాట నిజంగా మనకు దేవతలు మనకి దేవాలయం కూడా చిన్నబిరం చేసేస్తారు. కాబట్టి దేవుని వాగ్దానం చెప్పబడి 70 సంవత్సరాలు శర వచ్చింది. ఎందుకంటే మనం చేసిన అన్యాయానికి ఆ శిక్ష వచ్చింది. కాబట్టి మనమంతా మనకి ఇది బబులోను దేశపు రాజు పైన యుద్ధం చేసేదానికి మన చేత కాదు. కాబట్టి దేవుని ఆర్డర్ ప్రకారం మనం సరగబోదాం. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం రప్పిస్తాడు పర్వత దేవుడి తర్వాత అప్పుడు రాజు అంటే వేసిపోనమాట. అలాగే పోయేదని కాదు. కాబట్టి మన దేవుని బిడ్డలు కాబట్టి శత్రుడు మనకు కార్యాలు వచ్చి మనం జయిస్తారా, మన దేవుడు మన సాయం చేస్తారని చెప్పడానికి అడ్డం పోకుండా అడ్డం తిరిగే చెప్పనమాట. కానీ చూసాడు పర్వతాన్ని ఎనిమిది వాక్యం చెప్పినప్పుడు ఆయన కొట్టడము, ఆయన చేసిన జైలుకి వేయటము, ఆయన బెత్తాలతో కొట్టడము, తర్వాత నీళ్ళని గోతులు వేయటము, ఈ ప్రకారం చెప్పనమాట ఇరిమియా భక్తుడిని. తర్వాత పర్వత దేవుడు చెప్పిన ప్రకారం చెప్పిన మాట బబులోను దేశం వచ్చినారు, సైన్యమంతా వచ్చారు. తర్వాత మనకు యెరూషలేము పట్టణం అంతా కాల్చి వేస్తారు, పూజ చేసినారు. రెండవ దేశం మనం నిజం వచ్చిన తర్వాత దేవుని మందిరం చెప్పినమాట చిన్న ధనం చేసేసి అక్కడ సొలొమోను వేసి మరిక బంగారు మరిక నగలంతా. అప్పుడు సొలొమోను చేసిన పని తలుపులు బంగారమే, క్రింద నేల మరికి భూమి మీద బంగారు పొదికిచ్చినాడు. అన్నీ మేలు బంగారం చేసిపోనమాట. ఆ దేవాలయం లోపల వస్తువులంతా మూట కట్టుకొని బొమ్మలు తీసుకొచ్చి మన వాళ్ళ దేవస్థానం గుడ్లో పెట్టుకోవాలి చెప్పన్నమాట. ఈ దేవస్థానం గుడ్లో పెట్టుకునే మనకి ఈ యొక్క బెల్షాజరు చెప్పన్నమాట. ఇది బబులోను దేశం అంటే మనకి తీసుకొచ్చి మనకు బౌడిచి తీసుకొచ్చుకున్నాం కదా, ఆ ఇశ్రాయేలు తీసుకుని దేవుని మనకి పాత్రలతో బంగారు పాత్రలు కదా అవి తీసుకుని తాగాలని చెప్పని ఆ సొలొమోను చేసిన బంగారు పాత్ర తీసుకొచ్చుకొని మొత్తం ముందు పోసుకొని తాగుతూ ఉండాలి చెప్పనమాట. తర్వాత ఏమి జరిగింది, యెరూషలేములోని దేవుని నివాసములు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెలుసగా రాజు అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులు వారిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేసిన దేవతలను పూజిస్తారు అన్నమాట. చూడండి, తీసుకొచ్చిన బతకలు బంగారు పాత్రలు ద్రాక్ష మత్తుపోతాలు పోసుకొని తాగినమాట. మత్తులో వచ్చి మత్తు జాస్తి పెంచిపోయిన కర్ర, గడ్డి, కొయ్యి కలుపు పెంచి దేవతలను పూజ చేస్తారు చెప్పనమాట. అయితే పర్వతాన్ని దేవుడు చూసినాడు. ఇక పర్వతాన్ని దేవుడు చూసి ఓర్చుకోలేకపోయాడు చెప్పనమాట. అప్పుడేం చెప్పనమాట, నిజం చూసిన తర్వాత ఆ గోడ సరిలో పెంచిపట్టి ఒక హస్తం వచ్చింది చెప్పనమాట. ఒక హస్తం వచ్చిన తర్వాత హస్తం చెప్పనమాట, ఒక హస్తం కనపడదు, అందులో ఒక ఏలు మొత్తం కనపడి చెప్పన్నమాట.
ఆ ఏళ్ళు చెప్పనమాట 3 అక్షరాలు రాసి చెప్పన్నమాట గోడ మీద. ఏం రాసి పడి మెనే మెనే టేకల్ ఉపాషన్. చూడండి, ఈ 4 విషయాలు పుస్తకం చూసిన తర్వాత చెప్పన్నమాట. ఈ లోతైన సంగతులు చెప్పన్నాడు. చూడండి 11 5:11. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, పైన కొంచెం రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను ఆ చెయ్యి రాసిన సంగతి చెయ్యి రాసి గోడ మీద రాసిన రాత. 5 ఆ గడియలోనే హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత ఉండేను. ఏదో ఒక రాశాడు. రాజు చూస్తాడు, భూమి అంతా తాగి ఊగులాడుతున్నారు చెప్పనమాట. అవి మంది ఆ తర్వాత రాజు గోడ చూసి లోపించుకున్నమాట. హస్తపచ్చి మనిషి లేడు, హస్తపచ్చి మనిషి చెప్పారు. ఆ చెయ్యి ఎంత కనపడ ఒక ఏలు మొత్తం కనిపించుకున్నమాట. ఏళ్ళు ఏమి చెప్పనమాట, ఒక అక్షరాలు రాశాడు చెప్పారు పర్వత దేవుడు. ఆ వాస్తవాలు విడిచిపెట్టే ఆ దేశ జ్ఞానులు కానీ ఆ దేశం అంటే మనకి భూపతులు కానీ ఎవ్వరు కాలేజ్ చెప్పనమాట. కాబట్టి రాజుగా విడిచిపెట్టి ఆ రాక్షస లోపించి రాజుకు భయంకరమైన ఊరికి పెట్టి చెప్పనమాట. వణికిపోతాడు చెప్పండి, ఇదేమి ఇది ఇట్లా జరిగింది, ఇదేమి దిశ తెగిరిపోయి చెప్పనమాట. ఈరిపోయి చెప్పనమాట. వాళ్ళ జ్ఞానులంతా ఆ దేశం అంటే మనకి సాగబడ్డ జీతాలు అని పెట్టుకున్నటువంటి జ్ఞానులంతా పడితులతో పిలిపొచ్చి ఆ రాజసౌధం చెప్పనమాట. వాళ్ళు అన్నారు, అయ్యా ఇది మా శాత కాదు ఈ రాత మేము చదివి మాకు తెలియదు ఈ రాత. ఇండియా వేరే భాషలు మాకు తెలుసు కానీ ఈ భాష నాకు అర్థం కాబట్టి మాకు తెలియదని చెప్పారు చెప్పనమాట. అప్పుడే చెప్పిన ఆ జ్ఞానులకి అందరికీ మనశ్శక్తి చెప్పారన్నమాట. బెల్సాదు నేను చేసిన మరికి రాసిన రాత కాబట్టి దాన్ని చదవకపోతే చెప్పి వెళ్తా ఇది మనశ్శక్తి చెప్పారు దేవుడు. ఆ యొక్క రాజు ఆర్డర్ చేసి చెప్పన్నమాట. కానీ ఆర్డర్ చేసిన తర్వాత ఆ సంగతి వేసి చెప్పంట మరికి దాని మొత్తం చెప్పన్నమాట. ఎవరు చెప్పినట్టు వాళ్ళ తల్లి 11. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా నేను రాజుకు నా తండ్రి యూదయను నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన శర సంబంధము యూదులలో నుండి దానియేలు నీదే కదా. దేవతల ఆత్మయు నిన్ను గూర్చి వింటిని. దేవతల ఆత్మయు ఏకమును బుద్ధియో విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించి తిని గాని ఈ సంగతి భావమును తెలుపలేకపోయేది. ఇప్పుడే చెప్పనమాట. తల్లి గమనించి చెప్పన్నమాట. ఈ బెల్సావు తల్లి లేకపోతే నిబేతు భార్య గమనించి చెప్పనమాట. ఈ జ్ఞానులంతా గుంపు కూర్చొని వాళ్ళ చేతులు కాలేసి చెప్పన్నమాట. అప్పుడు ఆయన జ్ఞాపకిస్తున్నమాట. అప్పుడు కొడుకు చెప్పేదారు, అయ్యా మీ నాయన అయ్యాములో ఒక దానియేలు ఉన్నాడు. ఆయన ఇటువంటి దేవతలతో వెళ్ళేటివాడు, మంచి మనస్సాక్షి వెళ్ళేటివాడు, మంచి సాక్షి వెళ్ళేటివాడు. కాబట్టి జైల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రం నాకు రప్పిస్తే ఆయన మాత్రం చదవగలడు భాష. మీ నాయన అయ్యాములో అనేక విధములకు మరికి కలిగిన దానికి ఆపదలకి చెప్పేటివాడు ఆయనే. ఆయన వస్తే తప్ప లేకపోతే అవసరం మన జ్ఞానం చెప్పి పని కాదు చెప్పి వాడు తల్లి చెప్పిన తర్వాత తక్షణ చెప్పనమాట. దానియేలు పిల్లలు చెప్పనమాట. పిల్లలు అడిగాడు చెప్పనమాట. నేను చేస్తాను కాబట్టి అది చెప్తాను కాబట్టి ఆ క్విజ్ సభ కావాలి చెప్పనమాట. ఆ క్విజ్ సభ పాడు చేశాడు చెప్పనమాట. ప్రభువా ఈ యొక్క విషయంలో తెలిసిన నేను రాజు పిల్లలు కాబట్టి నేను ఇక్కడ ఈ రాత చదివి దాని భావ చెప్పాల్సి నాకు ఆశాత కాదు. కాబట్టి పరమజ్ఞానుడు నీకు వెళ్ళినటువంటి ఇవి కాబట్టి నీ సిద్ధమైన బయలుపరచమని ప్రాణం చేసుకొని తర్వాత నిలబడించుకోండి. నిలబడిన తర్వాత అదంటే సరిపోయి మెనే టేకర్ అంటే 3 విషయాలు. తర్వాత ఉపాసన అనేక మరికి 4 విషయాలు చెప్పన్నమాట. మెనే అనగా నిన్ను నీ యొక్క రాజ్యమును నువ్వు చేసిన కొన్ని కార్యములు సమస్తం అంతే చెప్పన్నమాట. దేవుడు ఒక తక్కెట్లు పెట్టాడు చెప్పన్నమాట. తర్వాత తక్కెట్లే చెప్పన్నమాట. మెనే టేకల్ అంటే తక్కెట్ చూశాడు చెప్పన్నమాట. నీ రాజ్యమును నువ్వు చేసిన ధర్మకార్యాలతో చూసే లోపల టేకల్ ఉపాసన. కాబట్టి ఏం చెప్పి తేలిపోయినావు, తక్కువైపోయినావు, దేవుని దృష్టి తక్కువపోయింది. కాబట్టి ఇద్దరు చెప్పనమాట. మాదీయులు వచ్చి నేను కథం చేసి ఆ రాజ్యం అంతా వారు వెళ్తారు. కాబట్టి ఇది నీకు మనశక్తి కాదించపరిచిపన్నమాట. ఆ ప్రకారం చెప్పన్నమాట. ఆ భాష చదివికి దానియేలుకి ఆయన గౌరవించి ఆయన ఎన్నో విజయం ఇచ్చి మనకి ఇచ్చిన ఆయన పాదలు ఉన్నాడు చెప్పన్నమాట. కాబట్టి అయినా రాత్రి చెప్పన్నమాట బెల్సాదకి మరణమైపోయి చెప్పన్నమాట. మాదీయులు వచ్చి ఆ దేశంతో వశపరుచుకొని రాజ్యం చెప్పన్నమాట. ఆ దానిని వివరించమన్నమాట. ఆ దేశంలో కల్లా మీ నాయన హయాంలో మన దేశంలో అంతటికీ చెప్పన్నమాట. దానియేలు మంచి ప్రవర్తన కలిగిన వాడు.
దేవతల ఆత్మ కలిగిన కాబట్టి ఆయన వస్తే తప్ప ఈ రాత్రి కాదు వేసిపోవడం తల్లి సాక్షిస్తున్నప్పుడు ఆ రాత్రి నన్ను ఆశపడే అన్నమాట. అలాగే చెప్పినప్పుడు మంచి పేరు అంటే సర్వసాధారణంగా గొప్ప నరసింహ సొంత బాధ కాదు కానీ అయితే పరమంత దేవుడు మనకి ఆ వరం ఇస్తే మంచి పేరు మనకు సంపాదించగలరు చెప్పారన్నమాట. అలాగే ప్రభు యేసుకు నమ్ముకుంటే మనము కూడా ఈ లోపల కాబట్టి మనం జీవించిన కాలం చెప్పనమాట. అదో కనికమరిక దైవదాసం చెప్పనమాట. పాత నిబంధనలో 5వ అధ్యాయంలో చెప్పనమాట. ఆయన ఏం చెప్పనమాట ఆది కాండంలో మనకి చదువుకుంటే పట్టుకున్నమాట ఉద్దేశం పదవద్దు. కాబట్టి ఆయన ఏం చెప్పనమాట సర్వసాధారణ 3-33 సంవత్సరాలుగా ఈ లోకంలో పరిపాలన చేసిన కానీ ఎట్లా అని చెప్పనమాట. దేవుని దృష్టికి దేవునితో కూడా నడుచుకున్నాడంట. దేవునితో కూడా దేవునితో కూడా నడిచినట్టు వాడు చెప్పనమాట. ఆయన భార్య వెళ్ళినటువంటి సంసారం సాగం చేస్తాడు చెప్పనమాట. ఆ సంసారం సాగం చేసుకుంటూ దేవునికి ఇచ్చిపెట్టి మనకి నిజంగా మంచి భక్తుడుగా మంచి యథార్థ మనకి నీతి బతుకు ప్రయాణించమన్నమాట. కాబట్టి అటువంటి దాసుడు తర్వాత ఏం చెప్పనమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము లాస్ట్ వచ్చిన చదువుకుందామన్నమాట. హెబ్రీ పత్రిక విశ్వాసం పట్టి తీసుకుందాం చెప్పనమాట. ఆ విశ్వాసం పట్టి చేరాడు చెప్పనమాట. అడుగు ఏమి జరిగింది ఆ మాట చదువుకొని ప్రారంభిస్తాం చెప్పనమాట. 11:5 వచ్చినాం. విశ్వాసమును బట్టి మరణము చూడక ముందు కొనుపోబడెను. అతడు కొనిపోబడక ముందుగా దేవునికి ఇష్టడై ఉండి మంచి సాక్షి పొందాడు చెప్పనమాట. ఏదేమైతే మంచి సాక్షి పొందినాడో అలాగే పాత నిబంధనలు ఇచ్చిపడిన హనోకు కూడా దేవుని దృష్టికి ఇచ్చిపడి విశ్వాసం బట్టి అంటే అవిశ్వాసం కాదు. ఈ 11వ అధ్యాయం విశ్వాసం పట్టి ఇచ్చిపన్నమాట. విశ్వాస పట్టిలో ఆయన పేరు పడి ఇచ్చిపన్నమాట. పాత నిబంధనలు భక్తుడు మరి కొత్త నిబంధన విశ్వాసం పెట్టి చేరడానికి వాడు ఇటువంటి వాడు చెప్పిన మాట దేవుడితో నడుచుకున్న మాత్రం కాకుండా ఆయన మరణ బట్టి చూడలేసిపన్నమాట. ఆయన సమాధి లేదు చెప్పన్నమాట. ప్రపంచం పుట్టిన ప్రతి ఒక్క బారుడు సమాధి పోతగానైతే ఆదాము సమాధి ఉంది. ఇంకా 8 వరకు సమాధి పోతుంది చచ్చిపోయిన తర్వాత ఆయన మరణ బట్టి చూడపడిచిపడి దేవుతోనే దేవుడు కొనిపోబడి చెప్పి బైబిల్ రాబడిచిపన్నమాట. దేవునికి దేవుని రాజ్యానికి పర్వతాన్ని దేవుడి తన చేతిని పట్టుకొని చేసిపోయి తన బైబిల్ చేర్చుకోవడం చెప్పనమాట. అది మరణం లేదని చెప్పనమాట. అది మరణ అట్లాంటి పోకతల్లి ముందుగా చెప్పండి మంచి సాక్ష్యం పొందేటి వాడు చెప్పి చదువుకుంటాం చెప్పనమాట. కాబట్టి మనం కూడా ప్రభు నమ్ముకున్నాము. కాబట్టి మరి ప్రవర్తన మనక ప్రభు సన్నిధిలో మన జీవితం మంచిగా జీవించి ప్రభు పెంచుకుని బిడ్డలకు జీవించి ప్రభుని మన బట్టి ప్రభు చూపారు కాదు దుఃఖించకుండా లేక అవమానంగా జీవించకుండా ఆయన మన పక్షి పెంచుకున్నట్టు తర్వాత మంచి సాక్ష్యం కలిగి మంచి ప్రవర్తన కలిగి లోపల కొంతకాలం కూడా పోతాం కాబట్టి అందులోకి వెళ్ళిపోయిన దేశానికి మనం కూడా వెళ్ళిపోతాం కాబట్టి ముందుగా ప్రభు సన్నిధిలో మంచి సాక్ష్యం పొంది మంచి జీవితం ప్రభు సంతోషపరిచి ఆయన పైపు చేరుకొద్దాము. ప్రమాణ స్తోత్రాల నుంచి మనం ప్రార్థిస్తున్నాం. తర్వాత జాన్ గారు ప్రార్థిస్తారు. కృపా కడిగిన గల మా గొప్ప తండ్రి నీ నామను స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన నీ యొక్క దాసుల ద్వారా నీ యొక్క జీవవాక్యం నాయన మాకు వినిపించిన విధానం బట్టి నీ నామను స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వయసులో నాయన నీ యొక్క దాసుల ద్వారా నాయన తండ్రి ఆయన యొక్క సాక్ష్యాన్ని మరి నాయన నీ యొక్క మాటలను మేము వినటమే భాగ్యం దయచేసినందుకు నీ నామను స్తోత్రాలు తండ్రి. తండ్రి నేను మాటలు నాయన మా హృదయాల్లో పాలించే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు నాయన అనేకులు నాయన ఈ యొక్క వర్తమానాలు వింటుండగా నాయన వారందరికీనైనా భయంకరంగా మేలుకరంగా ఆయన దయచేస్తున్నాం తండ్రి. ఎందుకంటే నాయన ఈ యొక్క దినములు చూస్తే ఎంతో చెడ్డగా ఉన్నాయి కదా తండ్రి. కరోనా కాలంలో ఉంటున్నాం ఇదిగో తండ్రి. ఎప్పుడు ఏం సంభవిస్తుందో ఎవరు తెలియదు కదా తండ్రి. దేవా ఇదిగో తండ్రి నీ యొక్క రాకడ వస్తే నాయన ఇదిగో తండ్రి మీ కృపలో మేము ఉండేలాగా భాగ్యం దయచేస్తాను నమ్ముచున్నాం తండ్రి. నీ యొక్క కృపతోనైనా బలపరచండి. ఇంకా అనేకులకు నాయన ఆత్మీయ మేలు దయచేస్తాను నమ్ముచున్నాం. ఈయన ప్రతి ఒక్కరు కానీ ఆశ్రయించబడేలాగా సహాయం దయచేస్తాను నమ్ముచున్నాం తండ్రి. నీ కృపలో ఆయన ప్రతి ఒక్కరు ఈయన ఆయన సూచించే భాగ్యంగా దయచేస్తాను నమ్ముచు మా కొలతలో యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రము మీకు అందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు.